ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంతోషకరమైన వార్త అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ యోజన 20వ విడతతో కలిపి అమలు చేస్తూ త్వరలోనే తొలి విడత నిధులను విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన విధంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేసిన సమయంలోనే రాష్ట్రం అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేయనుంది. ఈ సమన్వయ విధానం రైతులకు ఒకేసారి 2 పథకాల ప్రయోజనాలను అందించడం ద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడింది. దీంతో పీఎం కిసాన్ యోజన యొక్క తాజా వాయిదా ఎప్పుడు వస్తుందా అని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల బీహార్ పర్యటనలో నిధులు విడుదల జరిగే అవకాశం ఉందని రైతులు భావించారు. కానీ అది జరగలేదు. అయినప్పటికీ రైతులు ఆశాభావంతో ఉన్నారు. త్వరలోనే నిధులు వారి ఖాతాలో జమ అవుతాయని నమ్ముతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశవ్యాప్తంగా రైతులకు ఏటా 6,000 రూపాయలు 3 విడతలుగా ప్రతి 4 నెలలకు 2,000 అందజేయబడుతుంది. 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరి 24, 2025న విడుదలైంది. 20వ విడత గురించి రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విడత జూలైలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వివిధ మీడియా నివేదికలు సూచిస్తున్నారు. అయితే ఖచ్చితమైన తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ముఖ్యంగా జూలై 25న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేయబడుతుంది. గతంలో జూన్లో విడుదల కావాల్సిన ఈ విడత కొన్ని కారణాల వల్ల జూలైకి వాయిదా పడినట్లు తెలుస్తుంది.